ఎస్ ట్రేడర్స్, నిఫ్టీలో మనం ఏం చెప్పుకున్నాం, 25,851 పైన ఈ వీక్లీ క్యాండిల్ క్లోజ్ అయితే నెక్స్ట్ వీక్ ఇంకా స్ట్రాంగ్ బుల్లిష్ ఉండొచ్చు అని చెప్పుకున్నాము. అయితే ప్రజెంట్ ఈరోజు గ్రీన్లో క్లోజ్ అయింది. మనం చెప్పుకున్న విధంగా బుల్లిష్ సైడు ఉంటామని చెప్పుకున్నాం. కాకపోతే మనం చెప్పుకుంది నిన్న కాదు, ఈరోజు క్యాండిల్ గురించి కాదు, నిన్న క్యాండిల్ గురించే చెప్పుకున్నాం. ఇంకా ఈ లైన్ పైన ఉంటే మనం పైకెళ్తదని అనుకున్నాం. కాకపోతే నిన్న ఒక రోజు తర్వాత ఈరోజు గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఈరోజు గ్రీన్ క్యాండిల్ ఎందుకు పడ్డదనేది కూడా చూద్దాం ట్రెండ్ లైన్ ప్రకారం. అయితే ఈ లెవెల్ ఏదైతే ఉందో, ఈ డార్క్ లైన్ లెవెల్, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాము. ఈ లెవెల్ కింద బ్రేక్ అయితేనే రేపు మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇక్కడి వరకు వస్తది. ప్రెజెంట్ మాత్రం అప్ సైడ్ క్లోజ్ అయిపోయింది టోటల్‌గా. ఈ క్యాండిల్ పైన ఈ లైన్ పైన డే క్యాండిల్ క్లోజ్ అయింది. కానీ మనకి వీక్లీ క్యాండిల్ కూడా దీనిపైన క్లోజ్ అయ్యి ఉండాలి. అప్పుడే మనకి అప్ ట్రెండ్ కన్ఫర్మ్ అనేది చూడొచ్చు ఇంకా. కాకపోతే ఈరోజు అంతకుముందు రోజు డే హై పైన క్లోజ్ అయిపోయింది. 25,734.55, 25,898 అంటే దాదాపుగా 100 పాయింట్స్ అబోవ్ క్లోజ్ అయింది పైన. కనుక ఇంకా స్ట్రాంగ్ క్యాండిల్ అనే చెప్పొచ్చు ఇది. ఒకవేళ రేపు ఇది గిఫ్ట్ నిఫ్టీ ప్రజెంట్ ఏం చేస్తుందంటే 26,000 పైన అబోవ్ చూపిస్తుంది. ఒకవేళ రేపు ఈ గోల్డెన్ రేషియో పైన కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే ఇంకా రేపు బుల్లిష్‌గానే ఉంటది. మండే ఇంకా స్ట్రాంగ్ బుల్లిష్‌గా ఉండే ఛాన్స్ ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ గోల్డెన్ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్ లైన్ ఇది. ఇది పైన ఒకవేళ రేపు గనుక క్లోజ్ ఇచ్చిందంటే మండే రోజు స్ట్రాంగ్ క్లోజింగ్ ఖచ్చితంగా ఒక 500 పాయింట్స్ అబోవ్ మూవ్ ఉండే ఛాన్స్ ఉంటది. నేనైతే ఒకవేళ రేపు ఇక్కడికి అంచనా ప్రకారం గోల్డెన్ రేషియో పైన క్లోజ్ అయింది రేపంటే మాత్రం ఫస్ట్ లెవెల్ 26,336, సెకండ్ లెవెల్ 26,599. ఈ లెవెల్స్ గుర్తుంచుకోండి. ఈ లెవెల్స్ మనం చెప్తున్నాము. ఎప్పటి నుంచి చెప్తున్నాము? ఈ మంత్ డిసెంబర్ కోసం చెప్పుకుంటున్నాం మనము. డిసెంబర్ కోసం ఏ ఆధారంగా చెప్పుకుంటున్నాం అనేది కూడా ఒక వీడియో పెట్టుకున్నాము. డిసెంబర్ లెవెల్ చూడండి. ఇవి బోల్డ్ చేస్తున్నాను అటు ఇటు సమానంగా. ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకున్నాం. ఒకవేళ రేపు గోల్డెన్ రేషియో లోపల కనుక పైకి వెళ్ళకపోయినా, ఒకవేళ ఈ లైన్ ఇది ఉంది కదా, ఈ లైన్ కింద కానీ మళ్ళీ వచ్చి క్లోజ్ అయింది అనుకోండి, ఒకవేళ నెక్స్ట్ వీక్ ఇక్కడికి వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఈ మంత్ మాత్రం అప్ సైడ్ ఉండాలనేది నేను చూస్తున్నాను. ఇంకా కిందికి వస్తే కింద మంచి పాయింట్స్ని బట్టి కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అయితే ప్రజెంటు నిన్న తీసుకున్న ట్రెండ్ లైన్ ప్రకారం చూడండి ఒకసారి. ట్రెండ్ లైన్ ప్రకారం అండ్ 3 మినిట్స్ ప్రకారం కూడా స్ట్రాంగ్ క్లోజ్ అప్ సైడే ఇచ్చింది. ఒకవేళ రేపు గ్యాప్ అప్ అవ్వచ్చు కూడా చెప్పలేము. ఎందుకంటే ఈ లెవెల్ దాటి మనం ఈ లెవెల్ చెప్పుకున్నాముగా, ఈ 3 మినిట్స్ ఎనాలిసిస్ ప్రకారం మనం ఈ లెవెల్ అయితే ఉందో ఇది 9th రోజు అప్ సైడ్ క్లోజ్ ఇచ్చింది. అక్కడ నుంచి ఇక్కడ క్లోజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఎంట్రీ చెప్పుకున్నాము. ఈ ఎంట్రీ పాయింట్ నుంచి ఈరోజు అప్ సైడ్ క్లోజ్ ఇచ్చింది. మనం మార్నింగ్ కూడా నిన్నటి వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఇది మనకు ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. కాకపోతే మళ్ళీ కిందికి రాలేదు. రేపు ఏమవుతుంది, ఒకవేళ ఇక్కడ సపోర్ట్ చేసి పైకి వెళ్తుందా, లేదంటే డైరెక్ట్‌గా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా అనేది చూడాలి. ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ 3 ఉన్నాయని చెప్పుకున్నాం మనం. దాటితే ఈ 3 రెసిస్టెన్స్‌ని దాటి వెళ్ళాలి. ఇది ఒకటి ఉంది ఇప్పుడు ప్రెజెంటు. ఇది ఒకటి ఉంది ప్రెజెంటు. ఇప్పుడు ఇది కూడా మనకి రెసిస్టెంటే. ఈ 3 రెసిస్టెన్స్ దాటి పైకెళ్తే ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటదని మనం నిన్నటి వీడియోలో కూడా చెప్పుకున్నాము. ఒకవేళ ఇక్కడ గనుక గ్యాప్ అప్ కాకుండా ఒకవేళ ఇక్కడ ఈ రెండిటి మధ్యన గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటది. అది చూడాలి. నెక్స్ట్ ఎక్స్‌పైరీ వరకు వస్తుందా? రేపు ఓపెనింగ్‌ని బట్టి, రేపు జరిగే మార్కెట్‌ని బట్టి ఉంటుంది. ఇది ఒకసారి ట్రెండ్ లైన్స్‌ని చూడండి. ఒకసారి మనం తీసుకున్న ట్రెండ్ లైన్స్‌ని లాస్ట్ స్వింగ్‌కి ఏదైతే ఉందో మనం ట్రెండ్ లైన్ తీసుకున్నామో అప్ సైడ్, డౌన్ సైడ్. ఈ స్వింగ్ దాటి ఇక్కడ క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది. కానీ కింద సస్టైన్ కాలేకపోయింది. ప్లస్ ఇక్కడ సపోర్ట్ ఇది ఉంది కదా, ఇది సపోర్ట్ అవుద్ది కదా.
దీన్ని మార్చలేదు. ఈ సపోర్ట్ దాటి కూడా కిందికి వెళ్ళలేకపోయింది. ఒక క్యాండిల్ మాత్రమే క్లోజ్ అయింది కింద. ఈ క్యాండిల్ దాటి ఇంకా సస్టైన్ అయ్యి ఉంటే మనకు డౌన్ సైడ్ వెళ్ళేది. ఎగ్జాక్ట్‌గా ఒక క్యాండిల్ తోటే ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది అనుకుంటారు. అదే చెప్పుకున్నాం మనం మార్నింగ్ షార్ట్ వీడియోలో కూడా. కాకపోతే ఇదే క్యాండిల్ నుంచి రివర్స్ అయింది. అగ్రెసివ్‌గా ఉన్నవాళ్ళు ఈ పాయింట్‌ని చూసి ఎంట్రీ తీసుకోవచ్చు. బఫర్ తోటి స్టాప్ లాస్ పెట్టి డే మొత్తం వదిలేసినా కూడా ఇంతవరకు పాయింట్స్ వచ్చేవి. ఒకవేళ అలాగే మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా చేసుకునే వాళ్ళకి రేపు ఒకవేళ గ్యాప్ అప్ అయితే ఇంకా ఓపెన్ అయితే చాలా ఆహ్, మంచి పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఇక రేపటికి ఒకసారి ట్రెండ్ లైన్స్ చూద్దాం. రేపటికి ప్రెజెంటు ఇదొక ట్రెండ్ లైన్ ఇలా వస్తది. ఇది 5 మినిట్స్ బ్రేక్అవుట్ కోసం ఖచ్చితంగా వర్కౌట్ అయితాయి. మీరు కూడా గమనించండి ఈ వీడియోని. ఈ వీడియోనే కాదు మనం ట్రెండ్ లైన్స్‌ని కూడా తీసుకుంటున్నాం కదా! ఒకవేళ తక్కువ గ్యాప్ అప్‌తో రేపు ఇక్కడ గనుక ఈ రెండిటి పైన గనుక గ్యాప్ అప్ ఓపెన్ అయితే మళ్ళీ కిందికొచ్చి సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటది. లేదంటే ఇక్కడి నుంచి ఇక్కడికి విక్ వదిలే ఛాన్స్ ఉంటది. మళ్ళీ ఇక్కడికొచ్చి సస్టైన్ అయ్యే ఛాన్స్ ఉంటది. మనం మార్నింగు సస్టైన్ అంటే ఇక్కడ హ్మ్, సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటది ఒకవేళ కిందికొస్తే. మనం మార్నింగు ఇక్కడ చెప్పుకున్నాం ఎంట్రీ. ఈరోజు 3 మినిట్స్‌లో ఇక్కడ గ్యాప్ అప్ సైడ్ బ్రేక్ అయింది. వెంటనే రివర్స్ ఎళ్ళింది. ఇక్కడ ఎలాంటి సిగ్నల్ లేకుండా కిందికెళ్ళిందని చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్‌గా మళ్ళీ ఇదే పాయింట్‌లో 3 మినిట్స్ బ్రేక్ ఇచ్చింది. ఈ క్యాండిల్ పైననే ఎంట్రీ అని కూడా చెప్పుకున్నాం మనం. ఎగ్జాక్ట్‌గా కిందికొస్తే మళ్ళీ ఎంట్రీ తీసుకోవద్దని కూడా చెప్పుకున్నాం. ఈ పాయింట్ పైననే ఎంట్రీ అని చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్‌గా మళ్ళీ ఈ ఇదే క్యాండిల్‌లో ఎంట్రీ వచ్చింది చూడండి. ఈ ఈ గ్రీన్ క్యాండిల్ పైననే ఎంట్రీ. ఈ ఇదే గ్రీన్ క్యాండిల్ కింద స్టాప్ లాసు. ఫస్ట్ టార్గెట్ ఇక్కడి వరకు అని కూడా చెప్పుకున్నాం. గమనించండి షార్ట్ వీడియో అర్థమవుద్ది మీకు కూడా. ఓకే. రేపటి అనాలిసిస్ చాలా సింపుల్. ఓపెన్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ కావాలి హ్యూజ్ ఇక్కడ దీనిపైన. లేదు చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే మాత్రం ఇక్కడ నుంచి మళ్ళీ కిందికొచ్చే ఛాన్స్ ఉంటది. ఓకే. ఇంకా బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి. మనం తీసుకున్న ట్రెండ్ లైన్ ప్రకారం ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయింది. ట్రెండ్ లైన్ దాటి కిందికెళ్ళలేదు. బ్యాంక్ నిఫ్టీలో పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయింది చూడండి ఇక్కడ. ఇదేదైతే మనం 3 మినిట్స్ ప్రకారం కాన్సెప్ట్ ప్రకారం బ్రేక్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది. తర్వాత ఎటువంటి సిగ్నల్ లేకుండా కిందికెళ్ళింది. కనుక ఇక్కడ ఎంట్రీ తీసుకోరాదు, తీసుకోకూడదు కూడా. అంతా ముందు రోజు ట్రెండ్ లైన్స్ ప్రకారం దాటి వెళ్ళలేదు. ఓకే. ఆహ్, అప్ సైడ్ మళ్ళీ రివర్స్ బ్రేక్ ఇచ్చింది. ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చిందో అప్ సైడ్ ఈ క్యాండిల్ పైన ఎంట్రీ మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళింది. రీటెస్ట్‌కొచ్చింది. ఇక్కడ మన ఎంట్రీ దీనిపైన దీనిపైన ఇక్కడ దీనిపైన ఎంట్రీ రివర్స్‌లో తీసుకోవచ్చు. లేదంటే ఈ క్యాండిల్ పైన కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. అది లాజిక్ ప్రకారం ఉంటది. లేదంటే ఇక్కడ బ్రె ఎప్పుడైనా రెడ్ క్యాండిల్ బ్రేక్ అయిన క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్. ఈ క్యాండిల్ కింద స్టాప్ లాసు మనకి బ్యాంక్ నిఫ్టీలో తక్కువ పాయింట్స్ వచ్చాయి. లేదంటే అగ్రెసివ్‌గా తీసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు. అప్పుడేమవుతుందంటే కొన్ని పాయింట్సు ఇది దాదాపుగా ఈ క్యాండిల్ దాటి కిందికి రాదింకా. మళ్ళీ రీటెస్ట్‌కు పైకెళ్ళినా గూడా రీటెస్ట్‌కు వచ్చింది చూడండి. ఇక్కడ రీటెస్ట్ వచ్చింది. ఇక్కడ రీటెస్ట్ వచ్చింది. ఇంకొక తీరుగా గూడా తీసుకోవచ్చు. ఈ క్యాండిల్ పైన ఈ రెడ్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ స్టాప్ లాస్ ఇక్కడే ఉంటది. ఇక్కడ స్టాప్ లాసు కొట్టేసి పైకెళ్ళింది. ఓకే. 2, 3 తీరులా తీసుకోవచ్చు ఎంట్రీ ప్లాన్ గూడా చాలా సింపుల్‌గా ఉంటది. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ టార్గెట్ గూడా ఇక్కడి వరకే ఎందుకెళ్ళిందంటే, ఈ ట్రెండ్ లైన్ చూసారా? అంతకు ముందుకేసిన ట్రెండ్ లైన్ వరకు టార్గెట్ ఎళ్ళింది. మళ్ళీ రివర్స్ అయింది. ఇక్కడ రీటెస్ట్ చేసింది. మనం చెప్పుకున్న ఎంట్రీ ప్రకారం ఇక్కడ రీటెస్ట్ చేసింది. ఒకసారి గమనించండి ఇది. ఏది మనం ఈ క్యాండిల్ గదా! మన క్యాండిల్ ఇది. సారీ ఇది. దీనిపైన ఈ క్యాండిల్ పైననే ఎంట్రీ. రీటెస్ట్ చేసింది గనుక ఇక్కడ రీటెస్ట్ చేసి బ్రేక్ ఇచ్చింది. దీనిపైన ఎంట్రీ, ఇంకొక ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాసు. ఇది
ఓకే. ఇది ట్రెండ్ లైన్‌గా పెట్టాను. ఓకే. రేపటి కోసం. దీనిపైన ఎంట్రీ, కింద స్టాప్ లాసు. అదే ప్రకారంగా ఇక్కడికొచ్చి రీటెస్ట్ చేసుకొని పైకెళ్తుందనుకుంటున్నాను. ఇది గూడా గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఆహ్, చెప్పలేము ఒకసారి. చెప్పలేమంటే నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇది గూడా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఓకే. చూడండి ఒకసారి 5 మినిట్స్‌లో ఇవి గూడా ట్రెండ్ లైన్స్. ఈ రెడ్ లైన్ తీసేస్తున్నాను. ఇవి ట్రెండ్ లైన్స్. ఎగ్జాక్ట్‌గా సపోర్ట్ చేసింది. ఓకే. 1 సెకండ్. ఆ! రేపటికి ఇవి ట్రెండ్ లైన్స్ విత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవి. ఇది రెసిస్టెన్స్. ఇది ఫస్ట్ రెసిస్టెంట్ అవుతది. ఇది సెకండ్ రెసిస్టెన్స్. ఓకే. ఇది దాటి గనుక తక్కువ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ కిందికొచ్చే ఛాన్స్ ఉంటది. అది చూద్దాం. రేపు ఓపెన్ అయిన తర్వాత చూద్దాం. ఓకే. థాంక్ యూ. వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం.